దుర్గా సూక్తంలో అమ్మవారిని పూజించేదానికన్నా ముందు అగ్నిని ప్రార్థిస్తారు ఎందుకని? ఓం జాతవేదసే సునవామసోమయతే దిహాతి వేదః సనః పర్షదతి దుర్గాని నావేవ సింధుం దురితాత్యగ్నిః అని మొదలవుతుంది దుర్గా సూక్తం. ఇందులో గమ్మత్తుగా ఏంటంటే దుర్గాదేవిని పిలవటం లేదు. ఓం జాతవేదసే, జాతవేదసే అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి యొక్క పేరేంటంటే జాతవేదసే. ఓ అగ్నిదేవ సునవామసోమేతద సనః పరిషదతి దుర్గాని నావేవ సింధుం దురితాత్యగ్ని. ఇక్కడ దుర్గా పదాన్ని చాలా గమ్మత్తుగా తీసుకొని వచ్చారు. మహానారాయణ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి సూక్తం ఇది. దుర్గం అంటే ఇక్కడ కష్టం, కష్టాలని తప్పించటానికి సోమరసాన్ని తాగినటువంటి, సోమరసానితో అర్చన చేసినటువంటి మేము నిన్ను నేను ప్రార్థిస్తున్నాము ఓ అగ్నిదేవా, కష్టాల్ని తొలగించవయ్యా. నావేవ సింధుం అంటే ఒక నదిలో యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళాలంటే ఒక పడవ ఎలా అవసరమో అలాగే నీ నామాన్ని మేము జపిస్తున్నాము, నీ నామాన్ని మేము తలుస్తున్నాము. నీ పేరు అనేటువంటి పడవ ఈ ఒక నావలాగా మాకు ఉపయోగపడి ఈ సంసార సాగరాన్ని అవతలకి దాటించాలి. నావేవ సింధుం దురితాత్యగ్ని అని ఇక్కడ దుర్గా సూక్తం ఇలా మొదలవుతుంది. ఏమండి, పైకేమో దుర్గా సూక్తం అంటున్నారు, ఇక్కడ అమ్మవారిని సంబోధించకుండా ఇక్కడ జాతవేదసే అగ్నిదేవుణ్ణి ఎందుకు సంబోధించారు అని అంటే దీనికి పెద్దల సమన్వయం ఏం చెప్పారంటే అమ్మ అగ్నిస్వరూపిణి, అగ్ని లాంటి తేజస్సు కలిగినటువంటిది. కాబట్టి అగ్నిదేవుడు అనేటువంటి పేరు ఉంది అని అంటే అక్కడ జాతవేదసేన అంటే అగ్నిస్వరూపిణి అయినటువంటి అగ్ని ఏ రకంగా వస్తువులన్నింటినీ కూడా కాల్చి అవతల పడేసేస్తుందో, బూడిద చేసేస్తుందో, అమ్మ కూడా అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. ఆవిడే శక్తి దాయిని, శక్తి అనే అసలు ఆవిడికి పేరు. అగ్నిదేవుడికి కూడా ఆ మండించేటువంటి శక్తిని ఇవ్వగలిగింది, ఇచ్చింది అమ్మే. అది కూడా ఒక శక్తే కదా. శక్తి అనేటువంటి పేరు అమ్మకొక్కరికే ఉంది, ఇంకెవరికీ లేదు. కాబట్టి మండించేటువంటి శక్తిని అగ్నిదేవుడికి ఇచ్చింది దుర్గాదేవి కనుక ఇక్కడ దుర్గాదేవి అని ప్రత్యేకంగా చెప్పకుండా ఆ దుర్గాదేవి యొక్క శక్తుల్లో ఒక శక్తి అగ్నిశక్తి, దాహక శక్తి. ఆ దాహక శక్తిని ఇక్కడ సంబోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ జాతవేదసే అంటే అంతర్గతంగా దుర్గాదేవియే, ఆ దుర్గాదేవియే ఇక్కడ మనల్ని చక్కగా ఉద్ధరిస్తుంది. ఆవిడే ఈ భవసాగరాన్ని మనల్ని దాటింపచేస్తుంది. సనః పరిషదతి దుర్గా అని నావేవ సింధుం అని చెప్పి ఇక్కడ దుర్గా అమ్మవారినే జాతవేదసే అగ్ని పేరు మీద పిలిచారు అని చెప్పి పెద్దలు సమన్వయం చేశారు. అందుకని ఇక్కడ అగ్నితో మొదలైనప్పటికీ అది దుర్గాదేవి సంబోధనగానే మనం భావించాలి.